అబ్బి జలపాతం మన భారతదేశం ప్రకృతి అందాలకు నిలయం. అందులోనూ కర్ణాటకలో చూడదగిన ప్రదేశాలకు కొదవలేదు. ఆ ప్రదేశాల్లో ఒకటైన సకలేశ్వర్కి ఈరోజు వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అక్కడ ప్రకృతి అందాలను పూర్తిగా ఆస్వాదించాలి అంటే ఎర్లీ మార్నింగ్ అంటే చీకటితోనే అక్కడ ఉండాలి. అలా అక్కడికి ఉండాలంటే మేము మిడ్ నైటే బయలుదేరాలి. అందుకోసం ఈరోజు నేను నా చిన్ననాటి స్నేహితుడు అర్ధరాత్రి 12 గంటలకే బెంగళూరు నుంచి బయలుదేరాం. అది బెంగళూరు నుంచి దాదాపు 230 నుంచి 240 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అసలు ఈ సకలేశ్వర్ ప్రత్యేకత ఏమిటో తెలుసా? అక్కడ ఎప్పుడూ చిరుజల్లులతో కూడిన వర్షం పడుతూనే ఉంటుంది. అయినప్పటికీ జూలై ఆగస్టు నెలలు ప్రత్యేకం. అక్కడ వర్షపాతం ఎంతలా పడుతుందంటే అక్కడ ఇంటి పైకప్పులు కానీ రహదారుల పక్కన కానీ ఎటు చూసినా పాచి పెరిగిపోయి ఆ పాచి కూడా చూడ చక్కగా కనిపిస్తుంది. ఈ వీడియోలో మీరు చూస్తున్న మాదిరి చూడండి, ఎటుపక్క చూసినా కానీ పచ్చడి తివాచీలాగా చెట్లు అద్భుతంగా ఉంటాయి. అసలు ఈ సకలేశ్పూర్ అనే అద్భుతమైన హిల్ స్టేషన్ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రం హాసన్ జిల్లా సకలేశ్పూర్ తాలూకాకి చెందిన గ్రామం. ఈ గ్రామం పశ్చిమ కనుమలలోని జీవ వైవిధ్య హాట్స్పాట్లోని కొండ ప్రాంతాలలో ఉంది. ఇక్కడ ముఖ్యంగా కాఫీ, యాలుకలు, మిరియాలు, కొబ్బరి మరియు అరటి తోటలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు ఈ పర్వత శ్రేణులు కేరళ నుంచి గుజరాత్ వరకు విస్తరించి ఉన్నాయి. ఇంకా ఈ సకలేశ్వర్లో చూడదగిన ప్రదేశాలు ఏంటి, మనం ఒక రోజులో ఎన్ని కవర్ చేయొచ్చు అనేది ముందు తెలుసుకుందాం. ఇంకా హైవే మీద వెళ్తానే ఉన్నాం. ఇంకా ఆల్మోస్ట్ ప్లేస్కి రీచ్ అవుతున్నాం అన్నమాట. చూడండి పొగమంచు అసలు ఎట్లా వచ్చేసిందో, అంటే ఆ ప్రాంతానికి బాగా దగ్గరకు వచ్చేసాము. ఘాట్ రోడ్లో వెళ్తూ ఉన్నాం. ఆల్రెడీ మంచు కప్పేసి ఉంది రోడ్డు మొత్తం. కార్ స్పీడ్ కూడా తగ్గించుకొని వైపర్ వేసుకొని వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకంటే దారి కనిపించట్లేదు ఆ పొగ మంచు వల్ల. చూడండి, అది వైపర్ వేసుకుంటే కానీ అది మూవ్ అవ్వట్లేదు. ఆ పొగ మంచు గ్లాస్ మొత్తాన్ని వాటర్ వేపర్స్తో కప్పేస్తుంది. ఘాట్ రోడ్లో కొంత దూరం వచ్చిన తర్వాత ఇంకా వెళ్ళటం కష్టం అయిపోయింది, ఎందుకంటే ఆ పొగ మంచు వల్ల రోడ్డు అసలు కనబడట్లేదు. అందుకని ఒక చోట ఆగి కాస్త తెల్లవారేదాకా సేద తీరి ఆ చీకటి అలా తొలగిపోతున్న సమయంలో బయలుదేరాం. చూడండి, అసలు పచ్చటి చెట్లు మొత్తం ఎవరో నాటి పెంచుతున్నట్లు ఎంత చక్కగా పెరిగినాయో. ఇక్కడ మీకు చెప్పాను కదా ఆల్రెడీ, కనిపించేవన్నీ మిరియాల చెట్లు. ఆ చెట్లకి అల్లుకొని ఉంటాయి అన్నమాట. అవి చూడటానికి తమలపాకుల్లాగా ఉంటాయి కానీ తమలపాకు చెట్లు కాదు, మిరియాల చెట్లు అన్నమాట. మొత్తం ఎటు చూసినా గ్రీనరీతో కప్పబడేసి ఉంది, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ. అయితే ఈ హిల్ స్టేషన్ స్టార్టింగ్ పాయింట్లోనే అక్కడక్కడ ఊళ్ళో వస్తాయి, ఎక్కడికక్కడ కాటేజెస్ ఉంటాయి. మీ కన్వీనియంట్ని బట్టి మీరు కాటేజెస్ బుక్ చేసుకోవచ్చు. కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది, మీ బడ్జెట్ని బట్టి మీరు బుక్ చేసుకోవాలి. కానీ ఎర్లీ మార్నింగ్ లేచి మళ్ళీ వెకేట్ చేసి వెళ్ళాల్సిందే, అది మైండ్లో పెట్టుకోండి. వచ్చాము కాటేజ్లో ఉన్నామంటే కింద ఉంటే ఉపయోగం లేదు మీకు. పైన హిల్ స్టేషన్ పై భాగంలో మీరు కాటేజ్ తీసుకొని ఉండాలి. కింద ఉన్నా కానీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వెకేట్ చేసి రావాల్సిందే. కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఇక్కడ రీచ్ అయ్యేలా చూసుకుంటే మీరు పైన బుక్ చేసుకోవచ్చు, మీకు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది. ఇక్కడ ఉంటాయి ఎక్కువ కాటేజెస్. ఇక్కడ ఉన్న కాటేజెస్ కన్నా మీరు ఇంకొంచెం పైకి వెళ్ళటమే మంచిది, మీకు కన్వీనియంట్గా. అంటే ట్రెక్కింగ్ ఉంటుంది అన్నమాట, కాటేజెస్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ట్రెక్కింగ్. ఏ హిల్ స్టేషన్కి వెళ్ళాలి, అక్కడ ఏమేమి చూడవచ్చు, అక్కడ ప్రత్యేకతలు ఏంటి అనేది. ఇక్కడ ఇల్లు చూశారు కదా ఎట్లా ఉన్నాయో, మొత్తం కేరళ స్టైల్లో కేరళ ఇల్లులు ఉన్నట్టు ఉన్నాయి ఇవన్నీ. ఈ ప్రాంతం దగ్గరలోనే మనకి అబి వాటర్ ఫాల్స్ ఉంటుంది. అది చూడటానికి చిన్నగా ఉన్నా కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇళ్ళ పైకప్పుల మీద కూడా పాచి పెరిగిపోయి ఉంటుందని. ఇక్కడ ఎంత వర్షపాతం నమోదు కాకపోతే ఆ ఇళ్ళ కప్పులు కూడా అలా ఏదో గడ్డిగాని పెంచుతున్నట్టు కేవలం పాచితోనే కప్పేసి ఉంది. అది చూడటానికి అది వీడియోలో చూస్తే అంత బాగా అర్థం కాకపోవచ్చు, డైరెక్ట్గా చూస్తేనే ఆ అనుభూతిని మీరు ఫీల్ అవుతారు. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం. ఈ లోపుగా
మనం సకలేశ్వరంలో చూడదగిన ప్రదేశాల గురించి కొంచెం తెలుసుకుందాం. ఇందులో మొదటి వరుసలో నిలబడేది సకలేశ్వర ఆలయం, శివుడి ఆలయం. ఇది హేమావతి నది ఒడ్డున ఉన్న ఈ సకలేశ్వర ఆలయం శివునికి అంకితం చేయబడింది. 11వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం మధ్యలో నిర్మించబడింది ఈ ఆలయం. ఈ ఆలయం పేరే ఆ ఊరికి రావటం, ఆ ప్రదేశానికి రావటం విశేషం. రెండవది మంజారాబాద్ కోట. టిప్పు సుల్తాన్ 1792లో ఇతర దక్షిణ భారత రాజవంశాలకు వ్యతిరేకంగా పోరాడుతూ మైసూరుపై తన సార్వభౌమత్వాన్ని ప్రకటించడం కోసం స్థాపించిన ఈ కోట. ఈ కోటను ఫ్రెంచ్ నక్షత్రాకారంలో నిర్మించాడు. ఈ కోట ఫిరంగి గుండ్లను, తుపాకీ తూటాలను కూడా తట్టుకునే సామర్థ్యంతో నిర్మించబడింది ఈ కోట. ఇంకా మూడవది హెడ్లూ వాటర్ ఫాల్స్. ఇది హిల్ స్టేషన్ చేరుకున్నాక ఒక 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది రిసార్ట్ వాళ్ళు అరేంజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి బిస్లే వ్యూ పాయింట్. ఈ ట్రిప్ మొత్తానికి స్పెషల్ అట్రాక్షన్ ఈ పాయింట్. 3 కొండలను కలిపే ఈ ప్రదేశానికి వెళ్తే పర్వత అందాలతో పాటు లోయల సోయగాలు చూడవచ్చు. దాంతోపాటు మేఘాలు ప్రక్కనే చూసిన ఆ ఫీలింగ్ కూడా మీకు చాలా బాగుంటుంది. తరువాతది జనుకల్ గుట్టా హిల్. ఇది ఈ కర్ణాటకలోనే 2వ అతి ఎత్తైన పర్వతం. ఇది రీచ్ అవ్వాలంటే అద్భుతమైన ట్రెక్కింగ్ ఉంటుంది. ఆ ట్రెక్కింగ్ అయిన తర్వాత మీరు ఆ పాయింట్కి రీచ్ అవుతారనమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అవే వాటర్ ఫాల్. ఇది మనకి మార్గమధ్యంలోనే ఎదురవుతుంది. ఇక్కడ పారే స్వచ్ఛమైన నీటిలో స్నానం చేయవచ్చు, కానీ తగు జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి. మేము వెళ్ళేటప్పుడే జస్ట్ ఊరకట్లా చూసాము, ఇంకా గేట్ ఓపెన్ చేయలేదు. రిటర్న్లో చూద్దాంలే అన్నట్టుగా జస్ట్ అక్కడి నుంచి దూరం నుంచి అట్లా వీడియో తీశాను నేను. ఇది మీకు నేను రిటర్న్లో మళ్ళీ వస్తాం కదా, అప్పుడు దగ్గర నుంచి చాలా క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు జస్ట్ రోడ్డు మీద నుంచి ఊరకట్ట శాంపుల్గా తీసామన్నమాట. అది ఇంకా మరి మన జర్నీ మళ్ళీ స్టార్ట్ చేద్దామా? అక్కడి నుంచి అభి వాటర్ ఫాల్స్ నుంచి చిన్నగా బయలుదేరాం. ఇప్పుడు మీకు కనిపిస్తుంది ఒకటి లెఫ్ట్ సైడ్లో రిసార్ట్ అనమాట. అది చూడండి, అసలు ఇంత పచ్చని ప్రకృతి మధ్యలో వీళ్ళు రిసార్ట్స్ కట్టేసి అసలు జనాలకి ఎంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నారంటే ఇది మాత్రం చాలా అద్భుతం. అరకు వ్యాలీ ఇవన్నీ చూసాం, కానీ ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్పాను కదా, సైడు మొత్తం బ్రిడ్జెస్ కానీ మొత్తం పాచి, అంటే ఏ రేంజ్లో ఇక్కడ వర్షం పడుతుందో ఊహించుకోవచ్చు. మేము ఇప్పుడు వస్తూ ఉన్నాం, కంటిన్యూస్ వర్షం పడుతూనే ఉంది, సన్న జల్లులు. చూడండి అసలు దూరంగా కానీ ఎటు చూసినా ప్రకృతి రమణీయత. అసలు అరకు లోయ అనేది దీని ముందు అసలు పనికిరాదన్నంత అద్భుతంగా ఉంది. దారిలో వెళ్తుంటే చూసారు కదా, ఇవి సిమెంట్ రాళ్ళు. వీళ్ళకి అంటే కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఇక్కడ దొరికే ఎర్రమట్టితో తయారు చేసే కన్స్ట్రక్షన్ బ్రిక్స్ అన్నమాట ఇవన్నీ. అవి చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి. అసలు వీటితోటి ఇల్లు కడితే కలర్ వేయాల్సిన అవసరం కూడా లేదు, అంత కలర్ఫుల్గా ఉన్నాయి. ఈ పువ్వును చూడండి, మార్గ మధ్యంలో కనబడితే ఆశ్చర్యపోయి ఆగాను నేను. చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం, మైకా లాగా ఉండేది, అది ఉమ్మెత్త పువ్వు. మనకి లెసన్స్లో కూడా ఉంటుంది. ఆ మోడల్లో ఉంది ఈ పువ్వు, దానికన్నా చాలా పెద్దగా ఉంది. చూడండి అసలు ఎటు చూసిన ప్రకృతి. ఇది రిసార్ట్ అనమాట. ఇది ఒక రిసార్ట్. ఇక్కడ మీకు స్నానం చేయడానికి స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది, రూమ్స్ ఉన్నాయి. మీకు ట్రెక్కింగ్ ఇవన్నీ కూడా వీళ్ళే అరేంజ్ చేస్తారనమాట ఈ రిసార్ట్లో. ఇక్కడ ఆడుకోవడానికి కానీ మొత్తం అంటే రూమ్ తీసుకుంటే 24 hours అట్లా ఉంటుంది కదా, మీరు ఫుల్ డే ఇక్కడే ఉండి ఎంజాయ్ చేయొచ్చు. మా బ్యాడ్ లక్ ఏంటంటే మాకు రూమ్ దొరకలేదు, ఎందుకంటే ఇది సీజన్లో ఖచ్చితంగా అడ్వాన్స్గా ప్లాన్ చేసుకోవాలి. సడన్గా బయలుదేరితే మాత్రం అవ్వదు. చూడండి వర్షం పడతానే ఉంది. వాడు చూడు, ఇది మనవాడి కారు. ఈ కారులోనే వచ్చాము. చూడండి మళ్ళా వాన జల్లులు. సూర్యుడు అనే అతను ఈ ప్రదేశంలో నిషిద్ధం అన్నమాట, కనిపించడు, చూద్దామన్నా కనిపించడు. వర్షం పడతానే ఉంది. అసలు సకలేశ్వరంలో ఇదే లాస్ట్ రిసార్ట్ అనమాట. అంటే ఇక్కడి నుంచి రోడ్డు మార్గం కూడా ఎండ్ అయిపోద్ది. ఈ రిసార్ట్లో కూడా మాకు రూము దొరికిద్దామని ఆశపడ్డాం, దొరకలేదు. సరే ఊరకట్ల వాక్, ఇదే లాస్ట్ రిసార్ట్ అనమాట, దాని పేరు అది సకలేశ్వరం.
అద్భుతమైన విహారయాత్ర. చిరపుంజిలో పడినట్టు ఎప్పుడు ఇక్కడ వర్షం పడతానే ఉంటుంది. జలపాతం ఎందుకు మమ్మల్ని ఫాలో అవుతుంది? ఈ లాస్ట్ రిసార్ట్ దగ్గర చక్కని సెలయేరు ఉంది. ఇక్కడ బ్రిడ్జి కూడా చక్కగా కట్టి పెట్టారు. కానీ ప్రకృతి డిస్టర్బ్ చేస్తే మాత్రం ఇక్కడ రిసార్ట్స్ వాళ్ళు ఊరుకోరు. మాకు రిసార్ట్లో రూమ్ దొరకపోవడం వలన ఇంక మేమేం చూడలేకపోయాం ట్రెక్కింగ్లు కానీ ఇవన్నీ. ఎందుకంటే వాళ్ళు లేకుండా అవ్వదు అది. అదిగోండి ఫైనల్గా రిటర్న్లో అభి వాటర్ ఫాల్స్కి వచ్చేసాం. ఈ వాటర్ ఫాల్స్ చాలా న్యాచురల్గా ఉన్నాయి. అసలు వాటర్ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇది కింద అన్నమాట ఫుట్ భాగం. పైకి వెళ్ళి చూపిస్తాను నేను దగ్గరగా. చూడండి, చూశారు కదా. ఇంకొంచెం పైకి వచ్చాను. ఇది మిడిల్ పార్ట్ అనమాట. ఇక్కడ చూడండి వాటర్ అసలు ఎంత ఫోర్స్గా వెళ్తుందో. ఆ నీటి శబ్దం చాలా హెవీగా ఉంది. ఒక్కసారి మీరు ఇంకొంచెం దగ్గరికి వెళ్తాను, వినండి మీరే. నాకైతే ఈ వాటర్ ఫాల్ని చూస్తుంటే అమెజాన్ అడవుల్లో ఉన్న వాటర్ ఫాల్స్ లాగా అనిపించింది. ఇది అనకొండ సినిమాలో అసలు ఈ సీన్లు ఎక్కడే తీసారా అన్నంత న్యాచురల్గా ఉంది ఈ వాటర్ ఫాల్. ఇక్కడ ఈ పడిపోయిన చెట్టును చూస్తున్నారు కదా, ఇది ఆర్టిఫిషియల్గా అరేంజ్ చేసినట్టుంది కానీ న్యాచురల్గా పడిపోయినట్టు లేదు అసలు. ఇంతటితో శకలేశ్వరం యాత్ర ముగిసింది. నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.